హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. చక్కటి సింపుల్ రెసిపీస్‌ని టేస్టీగా, హెల్తీగా చేసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్. ఇవాళ నేను చూపించేది చపాతీ ఎలా చేసుకోవాలని కాదు. ఆల్రెడీ అది మన వీడియోలో ఉంది. సాఫ్ట్, ఫ్లఫీ చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. దీనికోసం నేను డో మిక్సర్ అనమాట. పిండి కలుపుకోవడం అనేది రోజు చపాతీలు తినే వాళ్ళకైతే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది కదా! దానికోసం ఆ ఇబ్బంది నుంచి ఓవర్‌కమ్ అవ్వడానికి నేనైతే నాకు తెలిసి ఇన్నేళ్లలో నేను కనిపెట్టిన చక్కటి సొల్యూషన్ అయితే ఇది. ఇదొక బ్లెండర్. ఏ మిక్సీకైనా సరిపోతుంది ఈ మిక్సీ జార్. ఇది డో మిక్సర్ అనమాట. దీంట్లోనే వెజిటబుల్ కటింగ్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్‌గా ఒక గ్లాస్ పిండి వేసి, అర గ్లాస్ వరకు వాటర్ పోసి, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసి ఒకే ఒక్క నిమిషం అలా గ్రైండ్ చేసేసాను. ప్రతి మిక్సర్‌కి యూనివర్సల్ జార్ ఉంటుందిది. నాదైతే ప్రీతి మిక్సీ. సో, దాంతో పాటే వచ్చింది గానీ, నేను విడిగా కూడా ఈ మిక్సీ కొనుక్కున్నా అనమాట. చాలా చక్కగా పనిచేస్తది. చాపింగ్, గ్రేటింగ్ ఇలాంటి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక పిండి కలిపే విషయానికొస్తే కరెక్ట్ కొలతలేస్తే మాత్రం చక్కగా ఒకే ఒక్క నిమిషంలో చేతులకి ఏది అంటకుండా పనయిపోతుంది. అలానే క్వాలిటీ ఎలా ఉంటది? మరి పిండి కలిపితే ఎలా ఉంటది? అని మీరు అడుగుతారేమో. చాలా సాఫ్ట్ చపాతీస్ రెడీ అవుతాయి. అది చెప్పడానికి నేను ఈ వీడియో చేశాననమాట. చపాతీస్ సాఫ్ట్‌గా ఉంటాయి, ఫ్లఫీగా ఉంటాయి. ఇంకా ఎన్ని అవర్స్ అయినా సరే చక్కగా ఇలా 2 చేతులతో తుంపేంత ఈజీగా ఉంటుందనమాట. ఇలాంటి చిన్న గ్యాడ్జెట్స్ గురించి నేనెందుకు చెప్తాను అంటే, ఇవి చాలా వరకు మన లైఫ్‌ని ఈజీ చేసేస్తాయి. మన స్ట్రెస్‌ని తగ్గిస్తాయి ముఖ్యంగా. మీరు కూడా నాతో ఓకే అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.